అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆహ్, యాక్చువల్‌గా ఈ వీడియో ని నార్మల్‌గా మాకొక మెమరీగా ఉంటుందని చెప్పి రికార్డ్ చేయాలి అనుకున్నాననమాట. అంటే ఇవాళ మేము మూవీకెళ్తున్నాం. మూవీకి వెళ్ళడానికి కూడా వీడియో అవసరమా అంటే మేమసలు ఆహ్, మేమైతే 3 ఇయర్స్ అయిందనుకుంటా. 'శ్యామ్ సింగరాయ్‌కెళ్ళాము. లాస్ట్ మూవీ అది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నామనమాట. అసలిప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. సర్లే అని చెప్పి ఓకే అన్నాను. సో, అదొకటి. అండ్ మా ఫ్యామిలీతో డిన్నర్‌కి కూడా వెళ్తున్నాననమాట. మేము అసలు బయట మేము వెళ్తాం గానీ, ఇలా అందరం కలిసి అంతగా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడో చాలా మేము ఏలూరులో ఉండేదప్పుడు హాలిడేస్‌కి మా పిన్ని వాళ్ళు మా ఇంటికొచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం. బట్ ఆ తర్వాత వన్స్ మేము మా ఇంటికొచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళడం ఇలాగా లేదు. జస్ట్ టెంపుల్స్‌కి మాత్రం కలిసి వెళ్తాము. ఇలాగ మూవీస్‌కి అండ్ డిన్నర్‌కి కానీ, లంచ్‌కి గానీ ఇలా వెళ్ళమనమాట ప్రత్యేకంగా. బట్ ఇవాళ ప్లాన్ చేసి వెళ్తున్నాము. సో, అది అండ్ దట్ రేపు మేము విజయవాడ వెళ్తున్నాము. సో, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం బిట్స్ అన్నీ ఈ వ్లాగ్‌లో యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో, ఆల్రెడీ మా బాబాయ్ మా ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళి కూడా చాలాసేపు అయింది. మా ఆయనకి చిన్న పని ఉందనమాట ఏలూరులో. అందుకని చెప్పి ఇప్పుడు మా డాడీ, మేము, మా చెల్లెళ్ళు, మా పిన్ని, మా మమ్మీ, నేను మెయిన్ పర్సన్‌ని వెళ్తున్నాం అనమాట. సో, వెళ్ళిపోదాం ఇప్పుడు. మాది మూవీ సెకండ్ షో 10:30 షో అనమాట. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. మేము ఏలూరులో ఉండే అప్పుడు మా పిన్ని వాళ్ళు ఫెస్టివల్స్‌కి ఎప్పుడైనా వస్తే అలా కలిసి మూవీకి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళి చూసిన లాస్ట్ మూవీ ఏంటో చెప్పనా? 'ఉన్నదొక్కటే జిందగీ' ఉంది కదా! రామ్‌ది ఆ మూవీకనమాట. సో, అది ఏ ఇయర్‌లో కూడా నాకు గుర్తులేదు. ఇంకా తర్వాత మాకెప్పుడు ఛాన్స్ రాలేదనమాట. మేము మా ఇంటికి వచ్చేసిన తర్వాత. సో, ఇప్పుడు మళ్ళీ కుదిరింది. 10 డేస్ ముందు అనుకోని ప్లాన్ చేసుకుంటే ఆ రోజుకి ఫైనల్‌గా సక్సెస్ అయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే రెస్టారెంట్‌కెళ్ళాం నవయుగాకి. ఫుడ్ కూడా ఆర్డర్ చెప్పేసాము. మా ఆయన వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా ఈ డే ఒక 2 డేస్‌కి ముందు మా పిన్ని బర్త్‌డే అనమాట. తనకొక చిన్ని సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. మా ఆయన అందుకే ముందొచ్చేసారు. ఏంటి అంటే ఇప్పటి వరకు మా పిన్ని ఎప్పుడు పిజ్జా ట్రై చేయలేదనమాట. మేము అంతకు ముందు ఏలూరు వెళ్ళామనమాట. వెళ్తే మామూలుగా ఫుడ్ గురించి డిస్కషన్స్ వస్తే ఏం తింటారు అలా అన్నప్పుడు మా పిన్ని అంది, "నేను ఒకసారి పిజ్జా ట్రై చేయాలి అనుకుంటున్నాను" అంది. బట్ అప్పుడు మాకు కుదరలేదనమాట. మామూలు వేరే బిర్యానీకో దేనికో తీసుకెళ్ళిపోయాము. అప్పుడు అన్నాననమాట, "నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాలే త్వరలో" అని చెప్పి. సో, ఇలాగా పిజ్జా ఓపెన్ చేసి హ్యాపీ బర్త్‌డే అని చెప్పాను. తన రియాక్షన్ ఎలా ఉందో చూసేయండి. హ్యాపీ బర్త్‌డే. తీసుకో. హహా! ఫస్ట్ అయితే షాక్ అయిందనమాట. ఎవరైనా కేక్ కట్ చేపిస్తారు, మీరేంటి పిజ్జా తినిపిస్తున్నారా అని అన్నారు. ఇంకా బావుంది. అదేంటో నాకు దాని నేమ్ తెలీదు గానీ టేస్ట్ బానే ఉంది. బట్ నాకు పిజ్జా పైన ఎక్కువ టాపింగ్స్‌లో బెల్ పెప్పర్ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. తర్వాత ఫుడ్ కూడా ఆర్డర్ చెప్పేసాము. ఇంకా మా డ్యాడీ మా ఆయన గుండులనమాట. సో, తిరుపతిలో ఇచ్చారు మొక్కు అందుకని. అలా మంచిగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసేసి మూవీకి వెళ్ళిపోయాము. ఏలూరులో కొత్తగా మాల్ ఒకటి ఉంది కదా! అంటే నాకు కొత్తగా ఉంది. నేను ఇప్పుడే చూడడం వల్ల. ఇంతకు ముందే పెట్టారేమో నాకు తెలీదు. అసలు ఏలూరులో ఎన్ని వచ్చేసాయో షాప్స్. మేము ఉండేటప్పుడు ఇన్నేం లేవు. అసలు ట్రాఫిక్ కూడా ఫుల్‌గా ఉంది కదా! నాకే అనిపించిందా? మీకు కూడా అనిపించిందా? నాకు తెలీదు. ఇంకా మరి మంచి ఫుడ్ తిన్నాం కదా! అదంతా అరిగిపోవడానికి అలా తిరిగాము. ఒక స్లిప్పర్స్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము. పెద్ద ఏదో కొనేసుకోవడానికి కాదు. జస్ట్ చూడడానికి విండో షాపింగ్ అనమాట. నాకు ఇలా మాల్స్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఇంకా అలా చూసేసి తిరిగేసి బయటకొచ్చేసరికి ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉందనమాట. దీని నేమ్ ఏమంటారు? బ్రౌనీ ఉంటది కదా! అది నాకు చాలా ఇష్టం. సో, అది మన కోసమేననమాట రెడీ అవుతుంది. అంత ఫుడ్ తిన్నాక కూడా ఐస్ క్రీమ్ అనగానే నాకు నా పొట్టలో స్పేస్ ఏర్పడిపోద్ది. ఎందుకో తెలీదు. టేస్ట్ అయితే బావుంది. ఎక్కడైనా ఒకేలా ఉండిద్దేమో నాకు తెలీదు. ఇక్కడ బ్రౌనీ కొంచెం గట్టిగా ఉంది. అయినా అడ్జస్ట్ అయిపోయి తినేసాము. బికాజ్ మన ఫేవరెట్‌ది గదా!
ఇంకా మూవీకి వెళ్ళిపోయామన్నమాట. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చెప్పాను, మా పిన్ని వాళ్ళకి పాడి పొలాలు ఉంటాయన్నమాట. సో డే మొత్తం అవి చూసుకుంటూ నైట్ ఇలా మూవీస్కి వెళ్ళడం, వేరే ఊరు వెళ్ళడం అలా కుదరదు కదా. ఎప్పుడు అడుగుతాం కానీ కుదరదు అనమాట. బట్ ఈసారి ఏమన్నామంటే మళ్ళీ మేము ఎప్పుడు వస్తామో తెలీదు అని చెప్పి తీసుకెళ్ళామన్నమాట. సో ఏ మూవీకి వెళ్ళాము అంటే బేసికలీ, లాజికలీ, టెక్నికలీ అండ్ ఫైనల్లీ సో ఆ మూవీకి అనమాట. అది కనుక తప్పు అయితే నన్ను తిట్టుకోకండి, నాకు వచ్చింది, నాకు గుర్తుంది, ఏదో పాడేశాను. ఇంకా మూవీ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ మంచు పడింది అనమాట. అమ్మో, అంత మంచు పడిందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ నేను పొద్దున్నే లేచేసరికి ఎండ కూడా వచ్చేసేది అనమాట. సో నాకు అంత ఐడియా లేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే రెస్ట్ అనమాట. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఇవాళ అంటే మొన్న మూవీకి వెళ్ళాం, నేను రెస్ట్ అనమాట. సో ఇవాళ విజయవాడ వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళని కాలేజ్లో డ్రాప్ చేసేసి మాకు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అనమాట. లాస్ట్ మినిట్లో కంప్లీట్ చేసుకున్నాం. అది లాస్ట్ మినిట్కి ఏం కాదులే, బట్ కొన్ని చిన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. నాకు కొంచెం షాపింగ్, మేము యూఎస్ తీసుకెళ్ళడానికి, అవన్నీ ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి ఇవ్వాలి అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి సిల్వర్ది అనమాట. నేను మంగళసూత్ర అదేంటి నల్లపూసలు ఉంటాయి కదా సిల్వర్వి, అవి చూడాలి అనుకుంటున్నాను. అవి తీసుకుంటాను. అండ్ ఇంకా అలాగే ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఎక్కడ తీసుకుంటాను అవన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. అక్కడ అవన్నీ పిక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి విజయవాడ స్టార్ట్ అవుతాము. సో నేను ముందే రోజే చెప్పాను, నాకు బ్రేక్ఫాస్ట్ కింద పునుగులేసి పెట్టు అని. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా వేడివేడిగా వేస్తున్నారు మన కోసం. అవి కూడా వేస్తాము. ఎంత టేస్టీగా చేస్తుందో మా పిన్నివి. నేను చాలా ఎంజాయ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా అలా తినేసి ఫస్ట్ అయితే మా చిన్న చెల్లిని డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయి డ్రాప్ చేస్తాము. మధ్యలో వీడియో ఏం తీయలేదు. ఇంకా తర్వాత మేము డెకత్లాన్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడికి నాకు ఏం కొనుక్కోవడానికి లేవు, అందుకని చెప్పి నేను మా పెద్ద చెల్లి కలిసి ఫుల్గా ఆడుకున్నాను. నాకు బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. అంత బాగా ఏం ఆడను కానీ ఊరికే సరదాగా బాగానే ఆడగలను. ఇంకా అలా కొంచెంసేపు అటు ఇటు తిరిగి అక్కడ ఉన్న గేమ్స్ అంటే స్పోర్ట్స్కి సంబంధించినవి ఉంటాయి కదా, అది మొత్తం తిరిగేసి అసలు ఫుల్గా ఆడేసుకున్నాము. ఏం అనలేదు, ఏం అనరు అనుకుంటు నాకు తెలియదు. కొంచెం భయంతోనే అలాగా ఊరికే కొన్ని మెమరీస్ని ఫామ్ చేసుకున్నాం అనమాట. అలా కొట్టి చేయాలి. ఎప్పుడైనా పొరపాటున వాకింగ్కి కానీ జిమ్కి కానీ వెళ్తే యూజ్ అవుతాయి అని తీసుకుంటున్నాడు ఎప్పుడైనా కదా. ఎప్పుడైనా అంటామండి, వారానికి 2 సార్లు ఒకసారి వెళ్తాం. వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తే యూజ్ అవుతాయి అని ఇప్పుడు తీసుకుంటున్నాడు. అలా పరిగెట్టేస్తావా వెనక ఆయనలాగా? క్యామ్ ఆన్ చేసినంత వరకు క్యామ్ ఆన్ చేసినంత వరకు అసలు రచ్చ చేస్తున్నారు. ఆన్ చేయగానే సైలెంట్ అయిపోతున్నారు ఇద్దరు. మా ఆయన అటాచ్మెంట్ జీవించదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ డెకత్లాన్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే ముందు ట్రాఫిక్ ఏం లేదు కానీ, బట్ ఇప్పుడు చాలా ట్రాఫిక్ బయటకు వచ్చేసరికి. సో అందుకని చెప్పి తినడానికి వెళ్తున్నాం అనమాట. ఈ ట్రాఫిక్లో ఇరుక్కుని వెళ్ళేసరికి ఎలాగో టైం పడుతుంది కదా, లంచ్ టైం అయిపోద్ది అని చెప్పి నేనే ప్లాన్ చేశాను. సో కెఫేకి వెళ్తున్నాము. సో వెరాండా, అది ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే ఇగ్నోర్ ప్లీజ్. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇది మేము ఇంతకు ముందు కూడా వెళ్ళాము, మాకు బాగా నచ్చింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాం. పిజ్జా ఆర్డర్ చేసాం అండ్ చికెన్ పాప్కార్న్ ఏదో అనుకుంటా. నేను ఫుడ్ బాగానే తిన్నా కానీ వాటి నేమ్స్ మాత్రం గుర్తుపెట్టుకోలేను అనమాట. సో మీకు తప్పులు చెప్తున్నానేమో నాకు తెలియదు. ఏదైతే ఏముంది, నేను ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేయడం కావాలి అట్ ది ఎండ్, అదే కదా. ఇంకా అది కూడా తినేసిన తర్వాత అయితే మేము ఇంకా సిల్వర్ది అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాము కుషల్స్కి. లాస్ట్ టైం మా మమ్మీ డాడీ వెళ్ళినప్పుడు ఇక్కడే నాకు తీసుకున్నారనమాట, లైక్ ఇయర్ రింగ్స్ అవి. మళ్ళీ అక్కడికే వెళ్తే ఈసారి నల్లపూసలు కలెక్షన్ ఏం లేదంట. సిల్వర్లో కాపర్ ఉన్నాయి కానీ నాకు నచ్చలేదు, ఎందుకులే అని చెప్పి ఇంకా మా చెల్లిని కూడా డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయాము. బాయ్. వెళ్ళిపో.
సో మా చెల్లిని డ్రాప్ చేసేసి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇంకా వేరే అంటే నేను సిల్వర్ జ్యువెలరీ అని చెప్పాను కదా, మంగళసూత్రం ఒక్కటే, సిల్వర్ జ్యువెలరీ అంటే ఏవో పెద్దవి కాదు. అక్కడ 2 స్టోర్స్కి తిరిగాము, సేమ్ స్టోర్కి. రెండింటి దగ్గర లేవంట, కాపర్ ఉన్నాయి కానీ అవి నాకు నచ్చవు అనమాట. సర్లే అని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఇంకా ఏవి అనుకున్నా అవి ఏం అవ్వలేదు, అందుకని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో చాలా దాహంగా ఉందని చెప్పి ఫస్ట్ అయితే బత్తాయి నీళ్ళు ఉంటాయి కదా, అవి నాకు చాలా ఇష్టం. మేము వెళ్ళే దారిలో చాలా చూసాం కానీ దొరకలేదని చెప్పి కోకోనట్ వాటర్ తీసుకున్నాం ఆల్రెడీ. అయితే మేము ఎక్కడైతే కోకోనట్ వాటర్ దగ్గర ఆగామో అటు ఆపోజిట్ సైడ్ కొంచెం ముందు బత్తాయి జ్యూస్ ఉందన్నమాట. సో నేను వద్దని చెప్పాను, అయినా నన్ను ఇక్కడ పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో చూడండి ఎలా వస్తున్నారు మా ఆయన. బట్ ఈ లిటిల్ థింగ్స్ చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. వద్దు అని చెప్పంటే మళ్ళీ అడిగావు కదా తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు. రెండు బాటిల్స్ తీసుకున్నాము. 2 బాటిల్స్ అండి, ఇది కావాలన్నా తెచ్చానండి. ఇదేంటి ఆరెంజ్? ఆరెంజ్ ఆరెంజ్ కాదు, బత్తాయి. బత్తాయిని ఏమంటారు? నారింజ తెలియదు నాకు. నాకు జస్ట్ బత్తాయి నీళ్ళని తెలుసు, బత్తాకాయ నీళ్ళని తెలుసు అంతే. బాటిల్ పెద్ద నేను వద్దనుకున్నా. అన్ని పనులు కానించుకొని, అంటే మేము అనుకున్నవి అన్నీ ఏం జరగలేదు అక్కడ. ఏంటో ఈ మధ్య కొన్ని డేస్ అసలు ఎన్ని అనుకున్నా అవేం అవ్వట్లేదు. అలాంటప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాను. బట్ ఏం చేస్తాం, ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అని తెలుసుకుంటున్నాము. ప్రతి దాంట్లో లెసన్ నేర్చుకుంటున్నాం కానీ ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది మాత్రం పోవట్లేదు. బట్ ఇంకా అలాగా ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కూడా. ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మీకు నేను తీసుకున్నది సరిగ్గా క్లారిటీగా చూపిస్తాను. పెద్దదేం కాదు, జస్ట్ సింపుల్గా డ్రెస్సెస్ మీదకి ఎప్పుడైనా యూజ్ అవుద్దని చెప్పి తీసుకున్నాను. అంటే అక్కడ పెద్దగా ఏం లేవు కొనడానికి, అందుకని చెప్పి ఎలాగో వెళ్ళాను కదా అట్లీస్ట్ ఒకటైనా తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇది ప్రజెంట్ అయితే ఆఫర్ ఉందంట. సో సిల్వర్ మీద 20% ఆఫ్ అంట. సో అది యాక్చువల్ కాస్ట్ అయితే ఇది 2200 పడింది. దీనికి 20% ఆఫ్ అవ్వడం వల్ల 1760 పడింది అనమాట. సో ఇది ఇలాగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తాను మీకు. సో ఇలా ఉందన్నమాట, బాగుంది, నాకు నచ్చింది. సో తక్కువ నల్లపూసలు వచ్చి ఇలాగా చిన్ని పెండెంట్ ఏది, సో ఇలాగనమాట. సో అది యాక్చువల్గా లాస్ట్ టైం కూడా నేను తీసుకున్నాను, బట్ అది ఇక్కడ తీసుకురాలేదు, అక్కడే ఉందన్నమాట మా ఇంట్లో. సో ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.